29వ అధ్యాయం. మా పిల్లలు సండే స్కూల్ టీచర్స్ ఎక్కడ? మా సీనియర్ పిల్లలు ఎవరిని వెళ్ళండి, పిల్లల దగ్గరికి వెళ్ళండి, బాగా చూడమ్మా, చూడు. ఓకే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ప్రైజ్ ది లార్డ్. మనం చదివినటువంటి 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 11వ వచనం. రాజైన హిజ్కియా యూదా సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి తొలి దినాల్లో తాను పరిపాలన ప్రారంభంలోకి వచ్చిన తర్వాత శుద్ధీకరణ చేయటం ప్రారంభించాడు. అంటే బాగు చేయటం. ఏమిటండి అని అంటే 2వ వచనంలో చూస్తే యెహోవా దృష్టికి హిజ్కియా యథార్థంగా ప్రవర్తించాడు. తర్వాత 3వ వచనంలో 29వ అధ్యాయం 3వ వచనంలో తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలన యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి ఆమేన్ యథార్థంగా ప్రవర్తించాడు. రెండోది, తన పరిపాలన ఆరంభంలో దేవాలయమును శుద్ధీకరించాడు. స్తోత్రం. దేవుని మందిరములో వేస్ట్ ఏమున్నాయో, పనికిరానివి నిషిద్ధమైనవి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తీసి బయటపడేయమని ఆజ్ఞాపిస్తాడు. కింద చూడండి 5వ వచనంలో వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. ఆమేన్. నిషిద్ధ వస్తువులో దేవాలయమును శుద్ధీకరించుట, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, అది ప్రత్యేకమైన మాట. పరిపాలన ఆరంభంలో ఇప్పుడు మనమైనా ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి, కొత్తగా వెళ్ళామనుకోండి, వెళ్ళకముందే ఆ ఇంటిని మనం శుద్ధి చేసుకుంటాం. అంటే ఏమున్నాయో ఏంటో పనికిరాని అన్నీ పారేస్తాం, పనికొచ్చేవి పెట్టుకుంటాం. ఇక తర్వాత శుద్ధి చేస్తారా లేదా, గుడ్డేస్తారా లేదా, తడి పెడతారా లేదా, అది ఎవరికి వాళ్ళదే. ఇక ముఖ్యంగా నీ ఇల్లు ఎలా ఉన్నా, ఒళ్ళు ఎలాగున్నా, నీ మనసు ఎట్లా ఉన్నా దేవునికి అంగీకారంగా జీవించాలి. దేవాలయమును శుద్ధీకరించాలి. స్తోత్రం. దేవాలయంలో, దేవుని మందిరంలో మన ఇంట్లో లాగా గోడల నిండా గీతలు కనపడకూడదు. దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ, కొన్ని చోట్లకి వెళ్తే గొడుగులు ఏలాడుతూ ఉంటాయి మందిరంలో. ఏ కాలంలో వేసుకొచ్చిన ప్రతి గొడుగు కిటికీకి పెట్టారు. ఒక ఊళ్ళోకి వెళ్తే నాకు ఆశ్చర్యమైంది. ఓహో, ఇక్కడ పద్ధతి అంతే కావచ్చు అనుకున్న. మనకెందుకు, వాళ్ళ ఊరు చెప్పరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ సంఘం. నేను అతిథిని కాబట్టి నా లిమిట్లో నేను ఉండి మెదలకుండా వచ్చేసా. మరి కొన్ని చోట్లకి వెళితే కిటికీల్లో రకరకాలుగా ఏలాడుతూ ఉంటాయి. అది దేవాలయం అనిపించదు, అదేదో ఒక వేస్ట్ మార్కెట్ లాగా ఉంటుంది. దేవుని మందిరం ఎక్కడ ఏది ఉండాలో అక్కడే ఉండాలి. ఎవరు ఎలా కూర్చోవాలో అలాగే కూర్చోవాలి. పిన్ డ్రాప్ ఇప్పుడు కూడా మాట్లాడుకోవాలా. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. ఇక్కడ ఏదన్నా చిన్న వస్తువు పడితే వెనక్కి వినపడాలి. దాన్ని దేవాలయం అంటారు, దాన్ని డిసిప్లిన్ అంటారు. ఈ డిసిప్లిను, ఈ శుద్ధీకరణ లేదు గనక రాజు పరిపాలనలో మొట్టమొదటిగా దేవాలయం మీదే దృష్టి పెట్టాడు రాజుని హిజ్కియా. దేవుని మందిరములో నిషిద్ధమైన వస్తువులు, పనికిరానివి, పాడైపోని ఏమన్నా ఉంటే బయటికి కొనిపోవుడి, బయటికి తీసుకుని వెళ్ళిపోండి. వేస్ట్ అంతా మందిరంలో కానీ మన ఇళ్లల్లో కానీ పెడితే పిలవ పెట్టని చెదలోళ్ళు వచ్చేస్తారు. చెదలోళ్ళు కాదు, చెదలే. చెప్పండి.
అట్టపెట్టెలు కానీ పనికిరానివి కానీ ఉంచొద్దు ఇళ్ళల్లో కూడా. దాయిండ్రా బాబు, చెప్పులు పెట్టి కాడ నుంచి వస్త్రాలు పెట్టుతారు, మొత్తం ఇటు పెట్టి ఉంచుతారు. ఒక దాంట్లో కనుక చిన్న దూరిందంటే తెల్లారిపడికి 10,000 మంది పిల్లలు పెడతాయి. ఎవరు మనిషి ఎంత కష్టపడినా ఒకళ్ళు పెట్టేసరికి అయిపోద్ది కదా. సాలీడు కానివ్వండి, ఈ చెదలు కానివ్వండి, తెల్లారిపడికి వేల సంఖ్యలో గుడ్లు పెట్టి పిల్లల్ని పెడద్ది. దాని కెపాసిటీ అంతా ఇలా. తర్వాత ఇంటి ముందు పనికిరానొట్టి కుండలో పిడతలు పెట్టి వాటిలో నీళ్లు పోయి పాకండి. సకల వ్యాధులకు కారణం అదే అవుద్ది. బోర్లు వేయాలే తప్ప మామూలుగా పెట్టకూడదు. ఇవన్నీ దేవాలయంలో ఉన్నాయి కనుక ఈ దేవాలయాన్ని శుద్ధి చేయటానికి ఒక ప్రత్యేకమైనటువంటి టీముని ఏర్పాటు చేశాడు రాజు. ఏమిటండి అని అంటే 7వ వచనంలో, మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయుల దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. ఆమేన్. పితరుల కాలంలో రాజైన హిజ్కియా పరిపాలనకు రాకముందు ఎలా ఉంది ఈ పరిచారకుల పని, ఈ సేవకుల పరిస్థితి అనేది ఒక టీము లేదు. ఒక ప్రత్యేకమైన పని చేసేటువంటి వాళ్ళు లేరు. వర్గం కాదు కానీ ఒక టీం అందాం, లేరు. మరి ఏం చేశారండి అంటే అప్పట్లో నిర్లక్ష్యం పెట్టేసి మంటపం యొక్క ద్వారాలు మూసేసి దీపాలు ఆర్పేసి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచారు. బలులు అర్పించటం మానేశారు. ఇవన్నీ కూడా దేవుని శిక్ష గురయ్యారు. అందుకనే రాజైన హిజ్కియా 11వ వచనంలో నా కుమారులారా, ఆగుదామమ్మా, ఒక టీముని ఏర్పాటు చేశారు. వారితో ఎలా మాట్లాడుతున్నారు, వారి సంబోధన భాషా శైలి ఎలా ఉంది? నరులారా అనలేదు, ఓరి అనలేదు, మానవులారా అనలేదు, వీరు అనలేదు. ఏమన్నారు? నా కుమారులారా. కుమారులారా, మా కుమారులారా అంటే దగ్గర సంబంధ బాంధవ్యాలు ఏర్పరిచాడు రాజు. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపం వేయటానికి మీ దేవుని సన్నిధిని నిలవటానికి తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక. ఆమేన్. పరిచారక బృందాన్ని రాజైన హిజ్కియా ఏర్పాటు చేశాడు. అదే క్రొత్త నిబంధనలో చూస్తే కొందరిని పరిచారకులుగా ఏర్పాటు చేశారు. కొందరిని సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను, ప్రవక్తలుగాను. వారిలో ఎవరున్నారు? పరిచారకులు. పరిచారకులు అంటే పనిచేసేవాళ్ళు. పరిచారకులు అంటే చెప్పేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు. చెప్పింది చెప్పినట్టుగా వినేవాళ్ళు, చేసి చూపించేవాళ్ళు. ఇలా చేయటానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి వారికి చేసిన నామకరణం ఏంటి? అందరూ చెప్పాలి మైక్లో. అరే, పరిచారకులు. మీలో ఎంతమంది పరిచారకులు ఉన్నారో హల్లెలూయా. భాష అర్థమైతే హల్లెలూయా. ఇప్పుడున్న మందిరంలో ఇట్ట పొలదీసడి పెట్టావా? ఎందుకు? వాళ్ళు ఉన్నారుగా. ఎవరాళ్ళు? వాళ్ళే చూసుకుంటారు. కార్యక్రమాలు జరగటానికి ఒక నియమం ఉండటానికి మాత్రమే కొందరిని పరిచారకులు అని పేరు పెట్టాం, అంతే. పరిచర్య భారం జరగాలంటే, దేవుని రాజ్య వ్యాప్తి జరగాలంటే ప్రతి ఒక్కరూ కూడా పరిచారకులుగా ఉండాలి. ఇది నాది కాదు. మీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాలు కింద ఏదైనా పడిందనుకో, నాకెందుకని వదిలేస్తారా? గట్టిగా చెప్పండి. వదిలేయం కదా. ఎందుకని వదిలేయం? ఏమో తగులుద్దేమో, పడతారేమో, ఏమో అవుద్దేమో భయం కదా. నీ ఇంటిని ఎలాగూ కాపాడుకుంటావో, నీ ఒంటిని ఎలాగూ కాపాడుకుంటావో, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత తారతమ్యాలు లేకుండా, భాషాభేదాలు లేకుండా, వైషమ్యాలు లేకుండా, వర్గభేదాలు రాకుండా ప్రతి ఒక్కరూ కూడా పరిచారకులుగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను, మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు మిమ్మల్ని నన్ను పరిచారకులుగా ఉండాలని మహాదేవుని సంకల్పంలో ఈ సన్నిధిలో మనల్ని బతికించాడు. మనలను బతికించాడు. కాదు నన్ను బతికించాడు అనండి. కాదు నన్ను బ్రతికించారు. ఎందుకు? పరిచర్యకులుగా. ఆమేన్. మన పనులు మనం చూసుకోవడానికే టైం చాలట్లా.
వండిందే వండి, కడిగిందే కడిగి, ఉతికిందే ఉతికి, తుడిసిందే తుడిసి అక్కడక్కడే తాబేలులాగా తిరుగుతారు తప్ప గుర్రంలాగా పరిగెత్తలేరు. గాడిదలాగా వెనక్కి వస్తారు. మీరు కాదులే, గాడిదలాగా వెనక్కి వస్తారు తప్ప గుర్రంలాగా పరిగెత్తలేరు. గుర్రానికి ఉన్న పేరు ఏంటి? హార్స్. చెప్పండి. హార్స్ పవర్. అంతే చెప్పండి గట్టిగా. హార్స్ పవర్. అలా ఉండాలి. నాకెందుకు అనుకునేవాళ్ళు పరిచారకులు కాదు, ఇది నాది అనుకునేవాళ్ళు పరిచారకులు. ప్రైజ్ ది లార్డ్. ఒక గవర్నమెంట్ ఉందంటే స్టేట్ ఆర్ సెంట్రల్గా ఎక్కువ మంది ఉంటారు, శాఖలు ఎక్కువగా ఉంటాయి. స్టేట్ అనుకోండి, ఒక 30 మంది మంత్రివర్గం ఉందనుకోండి, వీరిలో క్యాబినెట్ మినిస్టర్లు కొందరు ఉంటారు, వారి స్టేజ్ హై లెవెల్. మరొకళ్ళు కొందరు ఉంటారు, కొన్ని శాఖలకి, కొన్ని మంత్రి వర్గానికి లేక ఆ శాఖకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆమెన్. హోమ్ అందాం, రెవెన్యూ అందాం, ఇటువంటి చాలా కీలకమైనవి. హోమ్ ఆర్ రెవెన్యూ చాలా కీలకమైంది. ఇక పంచాయతీరాజ్, R&B, రోడ్ రవాణా సంస్థలాగా ఆర్టీసీ, ఇటువంటి అన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. ఎవరి స్థాయి వాళ్ళదే. పద్దాక కూర్చుని సీఎం గారు PM గారు దగ్గర కూర్చుని, అది అక్కడికి వెళ్ళావా, చెరువు నీళ్ళు పోతున్నాయి అంటే చూసావా, ఈ పర్సనల్ విషయాలు అసలు మాట్లాడరు. ఎవరి కార్యక్రమాలు చెప్పాలి, వాళ్ళే చూసుకోవాలి. ఎవరి సిస్టాన్ని వాళ్ళు చూసుకోవాలి, ఎవరి బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించాలి. అది వ్యవస్థ, అది రాజ్యాంగం, ఇది దైవికమైనటువంటి సంఘ సంస్థ. ఆమేన్. దీనిలో ఉన్న ప్రతి ఒక్కరూ పలానా వెంకయ్య గారే పరిచారకుడు అని పరిచర్య ధర్మం జరగటానికి కొందరిని పెడతాం తప్ప వారికి సహకరించే వాళ్ళు కూడా పరిచారకులే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను పరిచారకులుగాను పరిచారకురాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. దైవజనుల ద్వారా, దేవుని మాట ద్వారా పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సన్నిధిలో, సంఘములో ఏదన్నా పరిచర్య భాగ్యం నాకు అప్పగించనని 2-3 నన్ను నోరు తెరిచి అడిగారు. నేను 2 సంవత్సరాలు పరిశీలన చేస్తే పరిచారకులుగా పెట్టడానికి ఆ వ్యక్తి యోగ్యుడు కాదని నాకు అర్థమయ్యి చిన్న పని కూడా చేయడానికి అప్పగించలేదు. అదేంటయ్యా, తాగుతున్నాడా తిరుగుతున్నాడా అని కాదు. అసలుకి ఎప్పుడో ఒకసారి కనపడతారు, ఎప్పుడో ఒకసారి మిలుక్కుమన్నట్టుగా కనపడే వ్యక్తిని పరిచారకులుగా పెట్టకూడదు. ఆమేన్. 2 సంవత్సరాలు పరిశీలన చేశాను. అక్కడ ఆరాధన, ఇక్కడ ఆరాధనలో కనపడతారా అని కళ్ళద్దాలు పెట్టి చూసా. ఏ అద్దాలు అయినా అద్దాల్లో కూడా కనపడలేదు. కాబట్టి ఆ వ్యక్తి ఇలాగే ఆరాధన అయిన తర్వాత మరలా వచ్చి, నాన్నగారు నేను పరిచర్య చేస్తానన్నారు. ఆలోచిద్దాం ఉండన్నాను. ఆ వ్యక్తికి అవకాశం దొరకలేదు. ఏశావుకి అవకాశం దొరకలేదట. ఏంటది? మారు మనసు లేనప్పుడు ఆ ఎరటెరడది ఏంటా అని తిరిగాడు. మారు మనసు పొందాలనుకునేసరికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. నీలో ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, కన్ను కాలు నడుస్తున్నప్పుడే, జరుగుతున్నప్పుడే నీకు అప్పగించబడిన బాధ్యతను విస్మరించవద్దు. ఆమేన్. శక్తి లోపం లేకుండా చేయాలి. నీ ఇంట్లో చీపురు పట్టుకోకపోవచ్చు. కొందరికి, పురుషులకు కానీ పిల్లలకు కానీ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అమ్మ మంచినీళ్ళు అంటారు. భర్త బయటికి వెళ్ళి వచ్చాడు, పోనీ అలసిపోయాడు అనుకుందాం. కాదు, ఎలా దూరు? మీరే చెప్పండి ఆ మాట. అక్కడక్కడ కూర్చుని, రచ్చబండ దగ్గర కూర్చుని, అక్కడక్కడ కూర్చుని సాయంత్రం వచ్చి ఆళ్ళతో వీళ్ళతో మాట్లాడేసరికి ఏం ఆరిపోయింది? గట్టిగా చెప్పరే, గొంతు డ్రై అయిపోయింది. ఓయ్, ఎవరో ఊరవతల వెంకయ్యమ్మ గారు ఉన్నట్టుగా ఆ బాటిల్ తీసుకొచ్చి కాస్త కలిపి, ఏంటిది చల్లటి నీళ్ళమ్మ లేనిపోయింది, ఏ నీళ్ళు కలిపివో, ఇంక అసలుకే తిక్కగా ఉంది, కూర చెడిపోయిందని ఈ తిక్కంతా అటు వెళ్ళేసరికి, తిరిగి వచ్చావా, వరగబెట్టావా, ఏం తెచ్చావా, ఏం చేసావా, నీకు నేను చల్లటి నీళ్ళు ఇవ్వాలని రెచ్చిపోయేసరికి ఏముందో అక్కడ? కొండలు పగిలే, మొఖాలు పగిలే. ఇవాళ పరిస్థితులు, కుటుంబ వ్యవస్థలు అట్లాగే ఉన్నాయి. నిజమో లేదు మీ పక్కన వాళ్ళని అడగండి. అదేంటయ్యా ముచ్చటగా ఆదివారం నాడు ప్రార్థనకు వస్తే మేము అటువంటి వాళ్ళమా?
ఆరాధనలు అందరూ మంచోళ్ళే, హల్లే చెప్పరే. ఆరాధన అయి మెట్లు దిగిన తర్వాత మీ ఇంటి పక్కన వాళ్ళు మీ గురించి అడిగితే వాళ్ళు చెప్పే సాక్ష్యమే దేవుడు బల్ల గుద్ది ముద్రేస్తాడు. అలాంటి వారిని దేవుడు పరిచారకులుగా ఎన్నుకుంటాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని పరిశోధిస్తాడు. చూడటం కాదండి, పరిశోధిస్తాడు. అలాగూ 7 మనుషులను పరిచర్య చేయటానికి అపోస్తలులు ఎన్నుకున్నారు. 7 ఒకడే స్టెఫన్. చెప్పండి, 7 ఒకడు స్టెఫన్. ఈ 7 పరిచారకులుగా ఉండటానికి ప్రార్థన జరిగినప్పుడు, మీటింగ్ జరిగినప్పుడు, సువార్త సభ జరిగినప్పుడు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడానికి, పలహారాలు పెట్టడానికి, భోజనాలు పెట్టడానికి ఆ రోజుల్లో ఆదిమ సంఘంలో పునాది సిద్ధాంతాలు, ఫండమెంటల్ డాక్టర్స్ ఇన్ ద చర్చ్, అది ఆరంభంలో ఉన్నటువంటి ప్రణాళిక. ఈ ఆరంభంలోనే 7 ఏర్పాటు చేశారు. వీళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు కాదు, ఏదేదో చేసేవాళ్ళు కాదు, డొనేషన్లు కలెక్ట్ చేసేవాళ్ళు కాదు. వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టేవాళ్ళు, పలహారాలు పెట్టేవాళ్ళు, భోజనాలు పెట్టేవాళ్ళు, కడిగి ఎత్తి పెట్టేవాళ్ళు. ఇటువంటి వాళ్ళని పరిచారకులుగా ఎన్నుకున్నారు. పరిచారకుడైన స్టెఫనులో దేవుని ఆత్మ ప్రవేశించింది. ఆమేన్. అతడు అగపరిచిన జ్ఞానమును, అతడు మాట్లాడుతున్న మాటలను ఎవరునో అతన్ని ప్రేరేపించుతున్న ఆత్మను ఎదురించలేకపోయారు. స్టెఫను అనేటువంటి ఒక పరిచారకుడు సంఘములో ఒక డీకన్గా, డీకన్ అంటారు మూల భాషలో, పరిచారకుడు, సేవకుడు ఏర్పాటు చేస్తే ఈ పరిచర్యలో నమ్మకంగా ఉన్నటువంటి స్టెఫను ద్వారా ఉజ్జీవ జ్వాలలో దేవుడు రగిలించాడు. ప్రైజ్ ది లార్డ్. అతన్ని ప్రేరేపించుచున్న ఆత్మను ఎవ్వరు ఎదురించలేకపోయారు. పరిచారకులకు అభిషేకం ఉంది, పరిచారకులకు దేవుని కృప ఉంది, పరిచారకులను వెంటాడేది దేవుని స్వరం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు పరిచర్య చేయటానికి. కనుక మీరు శ్రద్ధ చేయకుడి. ఈ టీముని ఎవరు ఏర్పాటు చేశారు? గట్టిగా చెప్పండి. రాజుగారు ఏర్పాటు చేశాడు. పరిచర్య ధర్మం, దేవాలయమును అపవిత్రపరిచారు గనక, దేవాలయంలో ప్రత్యేకమైన స్థానం లేదు గనక, నిషిద్ధమైన వస్తువులు తెచ్చారు గనక, అందుకనే వాటిని తీసేయటానికి, దేవాలయంను శుద్ధి చేయటానికి ఈ పని మీదే మీరు ఉండాలి. దీన్ని పరిచర్య అంటారు. ప్రైజ్ ది లార్డ్. మన ధ్యానాంశం పరిచారకుల ఫలితాలు. పక్కన వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి, పరిచారకుల ఫలితాలు. ఇప్పుడు చెప్పండి, పరిచర్య చేయాలా వద్దా? ఇదినంత నా పని ఏంటి? నేను రావటం, వెళ్ళటమే నా పని, వినటమే నా పని, చేస్తాం లేదు తర్వాత సంగతి అని అనుకుంటే కుదరదు. పరిచారకులకు ఫలితాలు రాబోతున్నాయి, ఫలితాలు వచ్చినాయి. స్తోత్రం. ఎలక్షన్ జరిగితేనే ఫలితాలా, లేకపోతే ఎలక్షన్ జరగకుండా ఫలితాలా? గట్టిగా. రహస్య బ్యాలెట్ అంటారు దాన్ని. మరి దేనికి వేసావు నువ్వు? నేను దానికి వేసా. నేను కూడా దానికి వేసాలే. ఇది బయటికి చెప్పేది కాదు, అసలుకి చెప్తే నేరం. ఐపీసీ రూల్స్ ప్రకారం, అంటే ఇండియన్ పెంతెకోస్తు కాదు, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము ఓటు అనేది హక్కు. ఓటు వేసిన వాళ్ళు దేశ పౌరులు. వారు వేసిన ఓటుని మీ ఇంట్లో చెప్పుకోండి, పర్లా. దానికే గుద్దేశావా? దానికే వేసేసా. అక్కడ అడిగితే చెప్పకూడదు. వెంటనే అరెస్ట్ చేస్తే, లోనపడేస్తే బెయిల్ కూడా రాదు. అంది రహస్య బ్యాలెట్లో నీ నాయకుడిని, ఒక లీడర్ని ఎన్నుకుంటాం. అలా ఎన్నుకున్నావు గనక మే 15వ తారీఖు నాడు ఎలక్షన్ జరిగింది కనుక, జరగలేదు, జరిగింది అనుకోండి, జరిగింది కనుక ఏప్రిల్ 15వ తారీఖు కల్లా 31వ రోజున రిజల్ట్ రాబోతుంది. ఓటు వేసావు గనక, ఎలక్షన్కి వెళ్ళావు గనకే రిజల్ట్ చూస్తాం. అలాగూ నువ్వు పని చేస్తేనే ఫలితాలు వస్తాయి. ఆమేన్. ఏమొస్తాయి? నెలకి 30 రోజులు వస్తాయి. ఒక 6 నెలలు అనుకోండి, మరొక 6 నెలలు, 31 రోజు వస్తాయి. ఈ 30 రోజులు 31 రోజులు అటు పెడితే 10 తారీఖు కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరంటే ఉద్యోగం చేసేవాళ్ళు,
లేక అక్కడ ఇది పనిచేసేటువంటి వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తారు? 1 తారీఖు వచ్చింది, 28వ తారీఖు ఎవరన్నా అప్పు తీసుకునే వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరిని ఎగిరికి వస్తే ఏం చెప్తావు హామీ? ఆగో ఇవాళ ఎంత, ఇంకా 2 రోజులు కళ్ళు మూసుకో, 1 తారీఖున వెళ్ళి పడిపోతాయి. ఎక్కడ అకౌంట్లో, గట్టిగా చెప్పరే, అకౌంట్లో. అకౌంట్లో పడిపోతాయి. 1 తారీఖు సాయంత్రానికల్లా నీకు తెచ్చి ఇచ్చేస్తాను. స్తోత్రం, తెచ్చి ఇచ్చేస్తాను. ఎందుకనండి? ఈ 30 రోజులు పనిచేశారు కనుక 1 తారీఖున రిజల్ట్ రాబోతుంది, జీతం అందుకోబోతున్నాం. ప్రయాసపడిన వారికి తగిన ఫలితం ఉంటుంది, పనిచేసిన వారికి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఆమేన్. అందుకని పరిచారకుల ఫలితాలు మరొక్క మాట చూడండి. 106వ కీర్తన 4-5 వచనాలు. ఈ 29వ అధ్యాయమే తీసి ఉంచండి, తర్వాత 5-6 వచనాలు ఇందా యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. ఆమేన్. నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి క్షేమం, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మీ కుటుంబాల్లో అటు 5 కుటుంబాలు ఇటు 5 కుటుంబాలు లెక్కేస్తే నీ కుటుంబము దేవుని సందులో ప్రథమ స్థానంలో ఉంది. ఆమేన్ చెప్పండి. మా కుటుంబాల్లో లేక అటు ఇటు 10 కుటుంబాలు లెక్కేస్తే 10 కాదు, గుర్తొచ్చిన అన్ని కుటుంబాలు లెక్కేసినా సరే ఒక్కళ్ళు కూడా దైవ సేవకులు లేరు. నేను ఇష్టపడకపోయినా దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు కనుక వెనక్కి తిరిగే అవకాశం లేకుండా బంధించేశాడు నన్ను. ఆమేన్. ఇది నీ ధన్యత కాదు, ఆయన పరిచర్య చేయటానికి దేవుడు అనాదిలోనే ఏర్పాటు చేశాడు. ఇర్మియా గురించి అంటారు, తల్లి గర్భంలో నేను నిన్ను రూపించబడకముందే నువ్వు జనములకు ప్రవక్తవు రా బాబు అంటాడు. స్తోత్రం. ఆ నీళ్ళలో పడి కొట్టుకుపోయేటువంటి వాడిని బయటికి తీసుకొచ్చి బతికిస్తే ఆ వ్యక్తిని గురించి అంటారు, ఇదిగో ఈ జనులకు నిన్ను దేవుడిగా పెట్టాను, నీవు నాయకుడు అంటారు మోషే. స్తోత్రం. 40 సంవత్సరాలు ఆగకుండా విద్యాభ్యాసం చేశాడు. సకల విద్యలయందు ప్రావీణ్యతను సంపాదించిన తర్వాత క్వాలిఫై అయిపోయిన తర్వాత, అంటే క్వాలిఫికేషన్ అంతా రెడీ అయిన తర్వాత దేవుడు తన సిస్టంలోకి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్ష గుడారం కట్టడానికి కూడా అనామకులు తీసుకురాలేదండి. జ్ఞానము, విద్య, ఆత్మపూర్ణత ఈ 3 కలిగిన వారిని ప్రత్యక్ష గుడారం కట్టడానికి పెట్టాడు. పనికిరాని వారిని, తెలియనటువంటి వారిని, తెలివి తక్కువ వారిని తీసుకురాలేదు. ఆమేన్. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్పారు పౌలు గురించి కొత్త నిబంధన అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో. ఇతడు నా సాధనం, ఇతను నేను ఎలాగ నడిపిస్తానో అతడు నా చేతిలో ఉన్నాడు. నా వలన లేక ఇతడు ఎన్ని శ్రమలు పడాలో నేను చూపిస్తాను. ఆ తర్వాత అదే పౌలు ఏమంటారంటే బ్రతుకుట క్రీస్తు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ క్రీస్తు? బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. వెనక ఉన్నవన్నీ మర్చిపోయానిక ముందున్న దానికి ఇదండి పరిచారకుల లక్షణం అంటే. స్తోత్రం. పరిచారకులను ఎవరికి పరిచర్య చేసేవాళ్ళు అనంటే వీళ్ళు 3 రకాలుగా పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళు స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు. ఇలా ఒకటి సమాజ సేవకులు, గట్టిగా చెప్పండి. సోషల్ వర్క్ అంటారు దీన్ని. ఏమంటారు? సోషల్ వర్క్ అంటారు. సమాజ సేవకులు వీరు సమాజానికి పరిచారకులు అంతే. కానీ దేవుని సందులో పరిచారకులు ఒకటి, దేవుని సన్నిధిలో దేవునికి పరిచారకులు, రెండవది దైవజనుడికి పరిచారకులు. అదేంటయ్యా అంటే ఇప్పుడు చూడండి, దానికి అర్థమయ్యే భాషలో 1 సమూయేలు గ్రంథం 3:1 బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆమేన్. పరిచారకులైనటువంటి వారు బాలుడైన సమూయేలు, పిల్లలైనటువంటి తల్లి హన్నా ఎన్ని నిందలు అపనిందలు పడిందో కుటుంబస్తుల ద్వారా. ఆ బాధలు భరించలేక ఒక పసిబిడ్డ ఏడ్చినట్టుగా దేవుని మందిరంలోకి వెళ్ళి ఏడ్చింది. ఏడ్చిందా లేదా? ఏడ్చింది. ఏడ్చినప్పుడు దేవుడు కరుణించాడు. దేవుని దీవెన ఆశీర్వాదం వచ్చింది. కొడుకు పుట్టాడు.
కొడుకు పుట్టక ముందే ఒక ప్రణాళికతో అక్కడికి వెళ్ళింది. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పింది. అలాగే మగబిడ్డను అడిగింది, మగబిడ్డే పుట్టాడు. పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి దేవాలయంలో అప్పగించింది. దేని కొరకండి అంటే పరిచారకుడుగా ఉండటానికి. స్తోత్రం. మన పిల్లల విషయంలో మనం చాలా ప్రణాళికలు కలిగి ఉంటాం. ఒక ఇంట్లో 2 పిల్లలు నాకు బాగా తెలుసు. వాళ్ళు ఒకరోజు వారి ఇంటికి వెళితే, ఏంటండి మీ 2 పిల్లల్ని ఏం చేయించాలనుకుంటున్నారు అన్నా నేను. వారు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదులే, లోకస్తులే. ఒకటే మాట అన్నారు ఆమె. అమ్మాయినేమో డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాం, అబ్బాయి ఏమో ఐఏఎస్ అన్నారు. చెప్పరేంటి? అబ్బాయి ఐఏఎస్, 2 ర్యాంకులు పెద్దయే, ఐఏఎస్ చేయాలనుకున్నాం అన్నారు. మరి వీళ్ళు చదవగలరా అంటే, అమ్మాయి చాలా మెరిట్, చదివింది వెంటనే మైండ్లో ఉండిపోద్ది. అబ్బాయి అయితే కాస్త అట్టట గెలుగుతాడు, కానీ సీటు రాకపోతే సీటు కొంటాం, ఏమైంది అన్నాడు. ఒకటే మాట చెప్పరే. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా, ఐఏఎస్, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీసులకు ఉపయోగించేటువంటి పదం ఐఏఎస్ ఆఫీసర్ అంటే. అలాగే అమ్మాయి డాక్టర్ అయిపోయింది. ఎంబీబీఎస్ అంటే కుదరదు, గైనిక్ చేసింది దాంట్లో, ఆ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత స్పెషలైజేషన్ కోసం ఎండీకి వెళ్ళింది. ఎండీ తర్వాత ఇంకోటి చేసింది. ఇప్పుడు విజయవాడలోనే ఒక గొప్ప డాక్టర్గా పనిచేస్తుంది ఒక ఆమె. ఇక అబ్బాయి చూస్తే పబ్లిక్ సర్వీస్ కమిషనర్గా ఏర్పాటయ్యాడు, ఐఏఎస్. వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా పిల్లలు 2 ఇలా చేయాలనుకున్నారు, ఖర్చు పెట్టారు, బాగా కష్టపడ్డారు. ఆ పిల్లలిద్దరూ కూడా వాళ్ళ కళ్ళ ముందు ప్రయోజకులయ్యారు. ఇది ఒక తల్లిగా ఒక తండ్రిగా మన కళ. చెప్పండి, ఎన్నో కళ్ళలు కంటాం. కళ్ళన్నీ నెరవేరాలంటే దైవికంగా మన జీవితంలో అద్భుతం జరగాలి. ఆ అద్భుతం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను దేవుడా అంది. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య, దైవజనుడు ఎదుట దేవునికి పరిచర్య చేయటం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏలీ ఉన్నంతసేపు ఆ దీపం ఆర్పకుండా కాపాడటం. ఏలీ అవతలికి వెళ్ళిపోగానే ఈ సమూయేలు కూడా అవతలికి వెళ్ళిపోవటం లేదండి. పరిచారకులు అనేటువంటి వాళ్ళు నీకు ఇప్పించిన బాధ్యత, వంటల దగ్గర, కడుగుల దగ్గర, లేక కోతలు అంటే మనుషుల్ని కాదండి, ఎవరిని, కూరగాయలు కోసే దగ్గర పెట్టారా, తుడిసే దగ్గర పెట్టారా, ఏం పెట్టారు, ఏం చేయమన్నారు అంటే ఆ పని సంపూర్తిగా చేయాలి. అమ్మగారు చూస్తున్నారు కనుక చేయాలి, ఇంకా తండ్రి గారు చూస్తున్నారు కనుక చేయాలని కాదు. ఏలీ ఎదుట అంటే దైవజనుడు ఎదుట ఉన్నా లేకపోయినా సరే అక్కడ ఉన్నట్టుగానే నువ్వు పరిచర్య చేయటం అనేది ధర్మమో, దానికే ఫలితాలు వస్తాయి. స్తోత్రం. ఇలా తీసుకొచ్చి కుమారుని అప్పగించిన తర్వాత, నేను ఇచ్చేసాను, లేక పుట్టాడు, రాక వచ్చాడు, ఉన్నోళ్ళు ఒక్కడిని దేవుడికి ఇచ్చేసాను, మరలా నా బతుకు ఎండిన మూడులాగా అయిపోయిందని అన్న అనుకోలా. మరి ఏం చేశాడు దేవుడు? 2వ అధ్యాయంలో ఒకసారి చూస్తారా, 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను, స్లోగా గర్భవతి అయి 3 కొడుకులను, 3 కొడుకులను, 2 కూతుర్లను కనెను. అది భలే చదివిందిగా. ఎంతమంది? 5. గట్టిగా 5. ఇచ్చింది ఎంతమందిని? ఒక్కరిని. దేనికి ఇచ్చింది? దేవునికి ఇచ్చింది. పరిచర్య. గట్టి చెప్పండి. పరిచర్యకు. నీ పరిచర్యలో తుదముట్టించుటేనా. అందరూ పాడదాం. నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతే ఆహారాధన్యత ఓహో నా భాగ్యమో ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆమేన్. నీ పరిచర్యను తుదముట్టించుటయే నా నియమమాయను. నా నియమమాయను. నీకు పరిచర్య అప్పగించబడింది దైవజనుల ద్వారా, సంఘం ద్వారా. ఈ పరిచర్యలో నువ్వు భాగ్యవంతురాలు అనుకోవాలి, నువ్వు భాగ్యవంతుడు అనుకోవాలి.
ఎందుకు నాకు దాన్ని ఏమంటారు ఇట్లా పట్టుకుంటే నాకు కర్మ ఏంటి, అసలు ఈ అంట్లు నేను తోవటం ఏంటి, అసలు ఇదివరకు మన అమ్మమ్మ కాలంలో అంట్లు ఇవాళ తోడగలరా? హలో, అప్పుడు అంట్లు నా ముఖంలాగా నల్లగా ఉండేవి, మరి ఇవాళ అంట్లు ఎట్లా ఉంటాయి? పౌడర్ వేసిన మీ ముఖంలాగా తెల్లగా ఉంటున్నాయి. గ్యాస్ స్టవ్ మీద పెడితే ఎట్ట పెట్టావో అట్టాగా ఉన్నాయి, జిడ్డు తప్ప నల్లబడుతున్నాయా? నల్లబట్టలేదు. మరి ఇదివరకు సంగతి ఏంటి? కట్టెలు పొయ్యి కింద పెట్టి కట్టెలు పెట్టి తాటాకు పెట్టారు అనుకోండి, తాటాకు పొక్కి పైన పెట్టిన బొచ్చులు పనికిరావు. నిజమే చెప్పానా? ఎలా అవుతాయి? నల్లగా. ఎలా అవుతాయి? నల్లగా. నా మొక్కలా కరండి, మీది ఎందుకు నల్లగా అవుతాయి. అందుకని తెలివి కలిగిన వాళ్ళు ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా ఎడ్యుకేషన్ లేకపోయినా దానికి మట్టి రాసేవాళ్ళు. నిజమేనా? కుండలకి మట్టి రాసి బురద రాసి పేడ రాసి పొయ్యి మీద పెట్టేవాళ్ళు. అది చూస్తే అసహ్యంగా అనిపించేది, కానీ తర్వాత నీళ్లు పోయంగానే కిందకి వెళ్ళిపోయేది. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? గట్టిగా తెల్లగా ఉంటాయి. మరి తెల్లగా ఉన్న అంట్లు కూడా రోజుకు 4 రోజులకు ఒకసారేనంట. ఒకసారి ఒక ఊళ్ళో హైదరాబాద్లో ఒకసారికి వెళితే మా ఇల్లు చూద్దు రండి నాన్నగారు అంటే ఇంట్లోకి వెళ్ళా. ఆ కిచెన్ రూమ్లోకి ఆ వంటగదిలోకి వెళ్ళంగానే కాస్త కర్చీఫ్ తీసి ఇటు పెట్టుకున్నాను. ఏం చేస్తారు అన్నాను. వినపడిందా మీకు? ఎట్ట వినపడద్ది? ఇట్లా పెట్టుకున్నాను. ఏంటమ్మా ఇది, అసలు ఏంటిది, చేపల మార్కెట్టా అన్నాను. నాన్నగారు వారానికి ఒక్కసారి అంట్లు అవుతా. హలో, వారానికి ఒక్కసారి అంట్లు. అదేంటమ్మా అంటే, పొద్దున వెళ్ళిపోతాం రాత్రికి వస్తాం, మరి దేంట్లో ఉడకేసి తింటావమ్మా? దాన్ని ఎట్టెట్టన్నా దాంట్లో ఉడకేసుకుంటాం. అది అంతేనండి, పట్నం లైఫ్ అట్టా ఉంటుంది, ఎంప్లాయీస్ లైఫ్ అట్టాగా ఉంటుంది, అంతేనా? అందుకని కంపెనీలు వాళ్ళు కూడా వీకెండ్ పెట్టారు ఈ తోంకోటాకే. చెప్పండి, ఏండు వీకెండ్ అంటే శనివారం అన్నీ తోముకోండి, కడుక్కోండి, ఇల్లు ఒళ్ళు అంతా శుభ్రం చేసుకోండి అంతే అని అంటారు. మళ్ళీ ఇక ఆదివారం శుభ్రంగా తినేసి సోమవారం నాడు పొద్దున్నే లెగలేక తూరుడు గోరుడు పట్టుకుని అప్పుడు వెళ్తారు. ఆ 5 రోజుల పని. దేవుడు నీకు ఆ స్థితి ఇవ్వలేదు కదా, మంచి స్థాయి ఇచ్చాడు. దేవుని సన్నిధిలో పరిచయాలు చేయటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆమేన్. ఇచ్చిన మాట ప్రకారం అప్పగిస్తే 3 కొడుకులను 2 కూతుళ్ళు మొత్తం కలిసి ఎంత టోటల్? ఈ 5గురిని ఎందుకు ఇవ్వాలి, 6గురిని ఇవ్వకూడదు అంటే, దావీదు ఎన్నుకొంది 5 రాళ్లే ఏరుకుంది. గట్టిగా 5 రాళ్లే. సిద్ధపడిన కన్నికల సంఖ్య 5. 5గురిని ఏమన్నారంటే బుద్ధి గలవాళ్ళు అన్నారు. స్తోత్రం. బుద్ధి గలవారు అన్నారు. ఇలాంటి సంఖ్య చాలా ప్రత్యేకమైంది. దేవుడు మనకు 6 పెట్టాడా? 7. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, 6, 6, 12, 12, 24 ఏళ్ళు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళొద్దులే కానీ 5 ఏళ్ళే పెట్టాడు. ఎవరన్నా చెప్పినప్పుడు ఈ 5 ఏళ్ళు లోపలికి వెళ్ళాలి కదరా బాబు అంటాడా? 7 ఏళ్ళు అంటాడా? 5 ఏళ్ళు అంటారు. స్తోత్రం. సరైన సంఖ్య సంపూర్ణ సంఖ్య అని కాదు, కానీ ఒక్కళ్ళని ఇస్తే పరిచర్య కొరకు దేవుడు 5గురిని ఇచ్చాడు. నీ పరిచర్యలో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే, ఎవరి గురించి కాదు, నీకు బాగోకపోతే ఇంటికాడ పడుకుంటావు, కానీ ఏదైనా ఏ పనులైనా నీ పర్సనల్ పనులు ఆగుతాయా? గట్టిగా ఆగవు. ఏ పనులైనా చేసుకుంటూనే ఉంటావు. వాక్యం సెలవిస్తుంది, ప్రతివారు తన సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవ్వరూ చూడటం లేదు. దేని నెగ్లెక్ట్ చేస్తున్నారు, దేని నిర్లక్ష్యపరుస్తున్నారు అనంటే దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆమేన్. రోజుకు 1 గంట ప్రార్థన చేయి నాయన అమ్మ అని దేవుడు చెప్తే స్వరం ద్వారానో దైవజనుల ద్వారానో 3 రోజులు ముచ్చటండి. ఒకరన్నారు ఆంధ్రులు అంట ఆరంభ సూర్యులు అంట. ఏ సూర్యులు? జనవరి 1 రాకముందు 3 రోజుల ముందు మనలో ప్రార్థన బయటకు వస్తుంది. అయ్యా ఇంకా 2 రోజులే ఉంది. దేనికి? 31 వచ్చేసింది. అయ్యా 11 గంటల 70 నిమిషాలు ఉంటుందా? 11 గంటల 45 నిమిషాలు వచ్చేసింది. అయ్యా ఇంకెంత ఉంది? 15 నిమిషాలే ఉంది. దేవుడా నా చరిత్ర మారిపోవాలి 2020. గట్టిగా 27 నా చరిత్ర మారిపోవాలి. అయ్యా యేసునామములో ఆమేన్. అక్కడ వచ్చేసింది 12 ఎక్కేసింది కాబట్టి ఇక నీ ప్రార్థన కూడా దిగిపోయింది కిందకి. అందుకని అన్నారు ఆరంభ సూరులు. పరిచర్య చేసేవాళ్ళు ఆరంభ సూరులుగా ఉండకూడదు, ఎప్పుడూ కూడా ఫలించే చెట్టుగా ఉండాలి.
మొక్క ఎప్పుడూ కూడా కీపరు పెరుగుతూ ఉంటే దాని పంట పెరుగుద్ది. ఎక్కడ పెట్టావు అక్కడే ఉందంటే ఆ కీపరు రాకపోతే, ఆ తీగ రాకపోతే ఫలసాయం రాదు, పంట రాదు. అందుకనే ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెనో. స్తోత్రం. పరిచర్య చేస్తున్నాడు. 26వ వచనం చూడండి, 2వ అధ్యాయం, మొదటి బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు. ఎక్కడ? ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. పరిచర్య కొరకు ఫలితాలు చూసే వయసు కాదది. నేను చేస్తున్నాను, 28 రోజులు పనిచేసి 4 రోజులు ఇంకా రాబోతుంది. ఏమొస్తుంది? జీతం కోసం పనిచేస్తాం. పొద్దున్న వెళ్తే సాయంకాలం 5 గంటలకు డ్యూటీ దిగుతాం, 6ంటికి ఇంటికి వస్తాం. ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చే తీసుకునేదాన్ని కూలి అంటారు. నెలకోసారి తీసుకునేదాన్ని జీతం అంటారు. అదే ఒక కంపెనీలో పనిచేస్తుంటే ఎంప్లాయ్ అంటారు. అదే గవర్నమెంట్లో పనిచేస్తుంటే సర్కారు ఎంప్లాయ్ అంటారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారు. అంతే కదా. ఏదైనా సర్కారీ నౌకరైనా ఏ నౌకరైనా హిందీలో నౌకరే అంటారు. అంటారా? తెలుగులోనైతేనేమో ఎంప్లాయ్ అంటారు, ఉద్యోగస్తుడు అంటారు. కానీ ఏదైనప్పటికీ దేవుని సన్నిధానంలో నువ్వు పరిచర్యలో ఉంటే దేవుడిచ్చే జీతమట ఆయన తీసుకొస్తాడట. దేవుడికి ట్రెజరీ లేదు, ఏటీఎం కార్డు లేదు. ప్రతి వాని క్రియలకు తగిన జీతమును నేను తీసుకొస్తున్నాను. ఒక భారతదేశంలోనే 145 కోట్ల మంది ప్రజలుంటే 220 దేశాల్లో ఉన్న ప్రజల యొక్క సంఖ్య ఎంత అంటే మొత్తం వరల్డ్ మొత్తం మీద మొదటి స్థానంలో ఉంది భారతదేశం జనాభా. నిజమేనా? తర్వాత ఏదో ఒక 5-6 కోట్లు తక్కువగా ఉంది చైనా, అంతే. ఇక ఆ తర్వాత అన్ని తక్కువగానే ఉన్నాయి. మొత్తం వరల్డ్ మొత్తం మీద 5 స్టేజ్లో ఉంది జనాభా లెక్కలో భారతదేశం, తర్వాత చైనా ఉంది. తర్వాత చూస్తే మరి ఈ లక్షల ప్రజలందరినీ లెక్కేసుకుంటే వీళ్ళందరికీ కావాల్సిన దేవుడు ఎట్ట మోసుకొస్తాడని నాకు ఒకసారి డౌట్ వచ్చి, అయ్యా ఇంట్లో 4 రోజులు కూరగాయలు తేవాలంటేనే పక్కన వాళ్ళు ఎంక చూస్తావు, సంచి పట్టుకుంటావా అంటాము. మరి ఎన్ని ఎట్ట పట్టుకొస్తావు నాయనా అని ప్రార్థన చేశా. ఓరి పిచ్చోడా, అది నువ్వురా? చెప్పరేంటి? అది నువ్వు? చెప్పరే గట్టిగా మైక్లో. మైక్ ఏమైంది? అది నువ్వురా. బాడీ ప్రజెంట్ ఈజ్ మైండ్, అంతే. ఎగ్జాక్ట్లీ కరెక్టేనా? చెప్పండి ఇప్పుడు. అది నువ్వురా బాబు, ఇది నేను. గట్టి చెప్పండి. ఇది నేను. ఎవరు మీ పక్కన వాళ్ళు చెప్పండి. ఇది నేను. నేను. ఆయన మొయ్యలేందుందా? ఆయనకి వినపడందుందా? ఆయన చేయలేందుందా? ఆయనకి చేతగాంది ఏదన్నా ఉందా? ఎందరికైనా మోసురాగలుగుతాడు ఆయన. ఎందుకనండి? ఆయన దేవుడు గనక. చెప్పండి ఇప్పుడు. దేవుడు గనక ఫలితాలు తీసుకురాబోతున్నాడు. ఫలితాలు ఆరంభంలోనే బాల్య దినమందే సమూయేలు జీవితంలో కార్యసిద్ధిలోకి వచ్చినాయి. పిల్లలకి ఏం తెలుసండి? బాలుడు పసివాడు, ఎవరిని పెడితే తింటాడు, కొడితే ఏడుస్తాడు, అంతే కదా. అటువంటి వాడు తెలియని రోజుల్లోనే ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. ఏం కోరకుండా, లాభాపేక్ష కోరకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా నిలబడ్డాడు. దైవజనుడు ఎదుట దేవునికి పరిచర్య చేశాడు. అందుకని మనుషులు దయ వచ్చింది, దేవుని దయ వచ్చింది. ఇలా వచ్చిన సమూయేలు ఏం చేశారో 3వ అధ్యాయంలోనే 4వ వచనం చూడండి. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. ఆమేన్. ఎవరు పిలిచారు? దేవుడు. గట్టిగా చెప్పండి. దేవుడు సమూయేలును. దీపం ఆరిపోక మునుపు దేవుని మందసమందున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా, ఆయన పడకెక్కడా? దేవుని మందిరంలో. బెడ్రూమ్ కాదండి. మనలాగా పడుకున్న ఇల్లు, తిరిగే ఇల్లు, బయట ఇల్లు, లోని ఇల్లు ఏమీ లేవో. దేవుని మందిరంలో దైవజనుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం. ఏలి ఏం చేయమంటే అదే చేయటం. అరే దీపం ఆరిపోతుందిరా, దేవాలయంలో ఎప్పుడు దీపాలు వెలుగుతూ ఉండాలి. అందుకనే ప్రమిదలు లాంటి ప్రదీపాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి దంచబడిన ఒలీవల ఆయిల్ తెచ్చేవాళ్ళు. దంచబడిన ఒలీవల ఆయిల్. అప్పుడు గానగలు లేవండి,
తీసుకొచ్చి ఆ నూనె దాంట్లో పోసి ఒత్తులు పెట్టేవాళ్ళు. అసలు ఒత్తులు అనేది అక్కడి నుంచో వచ్చినాయి. ఇవాళ ఒత్తులు పెడుతున్నారు, ఒత్తులు తయారు చేస్తున్నారు, ఒత్తులు హోల్సేల్. నిజమేనా? ఒత్తులు హోల్సేల్లోకి వచ్చినాయి. దాంట్లో పోసే నూనె కూడా సీసాల్లో వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? సాంప్రదాయం బైబిల్లోనే ఉంది. ఆమేన్. ఆ దీపం ప్రదీపం ఆరిపోకముందు దంచబడిన ఒలీవల ఆయిల్ దాంట్లో పోసి దానికి నుప్పు పెట్టాలి, లేక వెలిగించాలి. ఇది ఈయన పని. దేవాలయంలో ఎప్పుడు శుభ్రం చేయటం, చీపురు పట్టుకున్నాడో ఏం పట్టుకున్నాడో కానీ మొత్తాన్ని శుభ్రం చేశాడు. స్తోత్రం. ఈ పని చేసేవాడికి ఏం కలిగిందండి ప్రతిఫలంగా? 4వ వచనంలో యెహోవా సమూయేలును పిలిచెను. చీపురు పట్టుకుని ఊడ్చేవాడు, పనిచేసేటువంటి వాడిని ఎవరు పిలిచారు? దేవుడు పిలిచారు. చేసేది తక్కువ పని కాదు ఇది. రోడ్లు ఊడ్చే వాళ్ళని చూస్తే రకరకాలు అంటారు. కార్పొరేషన్లో కానీ పంచాయతీలో కానీ వాళ్ళు ఓడకపోతే, వాళ్ళు ఎత్తకపోతే జనం నిలబడగలుగుతారా? వాళ్ళ స్వార్థాన్ని పక్కన పెట్టి ఎంతో సేవ చేస్తున్నారు. కాలువలు తీస్తున్నారు, మట్టి తీస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. వాళ్ళు చేయబట్టే అంటు రోగాలు రాకుండా తగ్గుతున్నాయి. ఆమేన్. సమూయేలు కూడా దేవుని మందిరంలో అదే పని చేశాడు. వాళ్ళు బయట చేస్తున్నారు, సమూయేలు దేవాలయంలో చేశాడు. ఇలా చేసేటువంటి పరిచారకుడికి దేవుని స్వరం లభించింది. ఆమేన్. అలాగూ 3 సార్లు కాదు 4 సార్లు పిలిచాడు. 10వ వచనంలో తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఆమేన్. ఈ మాట కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు అంటే ఏలీ దగ్గర నుంచి తీసుకున్నాడు. ఈ మాట, అయ్యా పిలిచారా అని పద్దాకి వెళ్తా ఉంటే సమూయేలుకి ఏలీ స్వరం మాట తప్ప ఇంకొకటి మాట తెలియదు. వచ్చిన తర్వాత దేవాలయంలో ఎవరిని చూశాడు? దైవజనుడైన ఏలీని మాత్రమే చూశాడు. ఆయన ముఖమే తెలుసు, ఆయన మాటే తెలుసు, ఆయన స్వరమే గుర్తుపట్టగలడు. కనుక ప్రతిసారి కూడా వెళ్ళి పిలిచారా నాయనా అని ఏలీని అడుగుతూ ఉంటే, ఏలీ పెద్దవాడు గనక, వృద్ధుడు గనక, జ్ఞాని గనక యెహోవా ఈ బాలుణ్ణి పిలిచుంటాడు. అయినా ఈయన్ని పిలవటం ఏంటి, నాకు 2 కొడుకులుంటే అనుకోలేదండి. ఏలీలో స్వార్థం లేదు. ఆమేన్. అలాగూ సమూయేలులో కూడా స్వార్థపడేంత వయసు కూడా లేదు. యెహోవా ఈ బాలుణ్ణి పిలిచుంటాడేమో అనుకుని, ఈసారి గనక నీకు వినపడితే నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పరా బాబు అన్నాడు. అనగానే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పండి, సెలవివ్వండి అన్నాడు సమూయేలు. స్తోత్రం. ఈ రీతిగా దేవుని స్వరాన్ని పొందుకున్నాడు. దైవ చిత్తానికి దగ్గరికి వచ్చాడు. ఎవరు ఈ వ్యక్తి? సమూయేలు. గట్టిగా చెప్పండి. పరిచారకుడు. ఒక పరిచారకుడికి, దేవాలయం శుద్ధి చేసేవారికి, దీపం వెలిగించేవానికి, సాపులు వేసేవానికి, కుర్చీలు సర్దేవాడికి, కడిగి తుడిసేటువంటి వాడికి దేవుని స్వరం వచ్చింది. ఇంతకన్నా ఫలితం ఏం కావాలి ఇంకా? ఆమేన్. నీ ద్వారా మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. వారు ఆకలిగా ఉన్నప్పుడు నీ గిన్నెతో తీసుకెళ్ళి కూరలు ఇచ్చావు. ఆహారం లేనప్పుడు నువ్వు ప్లేట్లో పెట్టుకెళ్ళి అన్నం పెట్టే వాళ్ళకి వాళ్ళకి వస్త్రాలు లేనప్పుడు నీ వస్త్రం ఒకటి వాళ్ళకి ఇచ్చావు. అలా ఇచ్చిన వాళ్ళు మీలో ఉంటారు. కానీ తర్వాత వాళ్ళకి వస్త్రాలు దొరికిన తర్వాత, ఆహారం దొరికిన తర్వాత, స్థాయి పెరిగిన తర్వాత, ఏ అక్కాయి బాగున్నావా అని ఎప్పుడన్నా నీ ముఖం వెంక చూసి మాట్లాడారా? హలో, ఒక్కసారి వెనక్కి వెళ్ళమంటే దిగెళ్ళబాకండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి, ఎలా ఉంటుంది పరిస్థితి. నేను ఎరుగుదు నీ పరిస్థితి. అర్థమైందా? మనుషులు గతాన్ని మర్చిపోతారు, దేవుడు నువ్వు చేసిన పరిచర్యని మాత్రం మర్చిపోడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆహారం నీళ్ల మీద మొట్టమొదటికి వెయ్యి, అది చాలా రోజులు మరలా కనపడుద్ది. నువ్వు చేసిన కష్టానికి ఫలితం మనుషులు ఇవ్వలేరు, దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. ఇక సమూయేలుని దేవుడు ఆకర్షించాడు, ఆవరించాడు. పరిచారకునికి దేవుని స్వరం వచ్చింది. మన పిల్లలు ఏదేదో చేయాలని కోరుకుంటా, మంచిదే చెయ్యాలి. కానీ ఎక్కడున్నా సరే మన పిల్లలు దేవునికి పరిచర్య చేయాలి. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య చేయాలి. ఎక్కడ ఉన్నా, దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, నీ పరిచర్యను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. స్తోత్రం. ఒక ఆయన డ్రమ్ము కొడతాడు.
ఆ ఊరు నుంచి విజయవాడ వచ్చాడు. విజయవాడలో అప్పుడు ఇక్కడ మన మందిరం రాలేదు, నేను రాలేదు. ఆటో నగర్లో ఒక చిన్న మందిరం ఒకటి పెట్టారు సేవకి. ఆటో నగర్ అంతా తిరిగి, అయ్యా 2 వారాల నుంచి నేనేం కొట్టలేదు, నువ్వు బతికినంత కాలం నా మందిరంలో వాయిద్యాలు వాంచాలి అని దేవుడు చెప్పారట. కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఆపరేషన్ లేకుండా బతికాడు అతను. స్తోత్రం. స్టోన్స్ రావచ్చు, స్టోన్ తీస్తారు, కానీ క్రియాటివ్ పడిపోయిన తర్వాత ఎప్పుడు పడిపోతూ ఉంటే దానికి ఏసిస్ డయాలసిస్ చేయాలి. డయాలసిస్ కూడా పరిమితి సంవత్సరాల తరబడి చేయరండి. లేదంటే దాంట్లో మిషన్ పెడతారు ఒకటి, అదే చేసుకుంటుంది. డబ్బు కలిగిన వాళ్ళైతే మిషన్ లోన పెట్టుకుంటే అదే చేసుకుంటూ ఉంటుంది. అయినా చెప్పలేం, లైఫ్ అండ్ డెత్ మధ్య నడుస్తుంది. డయాలసిస్ మెయిన్, లైఫ్ అండ్ డెత్ చెప్పలేం. ఇక అది అటు ఇటు మారేటప్పుడైనా పోవచ్చు, చెప్పలేం. ఇలాంటి పరిస్థితి వచ్చింది. యవనస్తుడికి పెళ్లి కాని కుర్రాడు. వాళ్ళ అమ్మ అనుకుందట, అయ్యా నా బిడ్డ ఏం చేస్తే బతుకుతాడో చెప్పయ్యా అంటే, ఒకరోజు రాత్రికాలం సమయంలో వాళ్ళ అమ్మకు ఒక దర్శనం వచ్చిందంట. ఎవరో చెప్తున్నారట, నీ కొడుకు బ్రతుకున్నంత కాలం నా మందిరంలో డ్రమ్ము వాంచమని చెప్పన్నాడట. ఈయనకేం డ్రమ్ము చేత కాదు, వింటమే కానీ చేయడు, చేత కాదు. డ్రమ్ము నేర్చుకుని ఆ మందిరం నిదానంగా కొట్టడం మొదలు పెట్టాడు. మంచి డ్రమ్మిస్ట్ అయిపోయాడు. ఆ రోజుల్లో కాంగోలు గింగులు ఇటువంటివి ఏమి లేవు. ఏముండేవి మరి? తెనాలి డ్రమ్ము. ఏ డ్రమ్ము? అది ఫేమస్. తెనాలి డ్రమ్ అంటే మంచి లెదర్తో మోస్తారు. దాన్ని ఏం చేస్తారు వీళ్ళు? మంచి లెదర్తో మోస్తారు. ఆ పేర్లు చెప్పంలే, మంచి లెదర్తో మోస్తారు. తెనాలి డ్రమ్ము తీసుకొచ్చారు దైవజనులు. వాడు కూర్చుంటే తల ఇంతే కనపడుతుంది. ఎక్కడ డ్రమ్ము పెద్దదే, ఈడేం చిన్నోడు. ఈ డ్రమ్ము కొట్టం నేర్చుకున్నాడు. కొన్ని రోజుల్లోనే ఇతను కిడ్నీ బాధ తప్పిపోయింది. డయాలసిస్ స్టేజ్ దగ్గర నుంచి మామూలుగా వచ్చాడు. రక్తం దానికదే ఫిల్టరింగ్ చేసుకుంటుంది. వాటర్ ఫిల్టర్ ఎట్టా ఉందో మన కిడ్నీలు ఫిల్టర్ అయ్యి ఏమాత్రం కనుక ఏదైనా ఒక్కటి కనుక తగ్గిందంటే మనిషి ఒక్కదాంతో బతకగలడు. కానీ దేవుడు మనకు 2 ఇచ్చాడు, అది పని చేయకపోతే ఇదని అట్లా ఇచ్చాడు. కానీ గుండెలు మాత్రం 4 ఇవ్వలా ఇచ్చాడా? కవాటాలు మాత్రం ఇచ్చాడు అంతే. ఆర్ట్ మాత్రం ఒకటే. ఆ ఒకటి పెట్టుకోవడానికి దేవుడు అడ్జస్ట్మెంట్ చేసి పెట్టాడు అక్కడ. అది ఇంకా పెరిగినా తప్పే, తగ్గినా తప్పే. దాన్ని కరెక్ట్గా అట్ట పెట్టి ఆ షెల్ఫ్లో పెట్టేశాడు. అది అట్టాగా ఉండాలన్నాడు. స్తోత్రం. ఇక దాని అన్ని వేర్లే. ఈ వ్యక్తి అక్కడి నుంచి ఆటోనగర్లో పనిచేయటానికి వచ్చాడు. వయసు వచ్చింది, పెద్దోడయ్యాడు. ఒకసారికి వెళ్ళాడు. అక్కడ అయ్యగారిని అడిగాడు, అయ్యా నేను కొత్తగా వచ్చాను, నేను డ్రమ్ము కొడతానని అనేసరికి అయ్యగారు అన్నారట, అయ్యా డ్రమ్ము కొట్టేవాళ్ళు లేక డ్రమ్ము కొట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నిన్ను పంపించాడు అన్నారట అయ్యగారు. ఆమె అక్కడే అవ్వలేదు, అప్పుడే నవ్వకండి. ఈ డ్రమ్ము కొడుతున్నాడు డ్రమ్మిస్ట్గా. ఉంటారు కదా కొందరు పుల్లు, పెద్ద పుల్లు. ఎవరో కొత్తగా వచ్చినట్టు ఉన్నాడే, మనం కొట్టకుండా ఈ డ్రమ్ము కొట్టం ఏంటని ఒక అతను కళ్ళెరు చేశాడంట. ఇట్ట ఏంటి అట్టుందన్నట. అలాగే అసలుకే పిరిగొడ్డు. మన వాళ్ళు మంచివాళ్ళు, స్తోత్రం. ఈ పిరిగొడ్డుగా ఉన్నవాడు, నాయన ఈయన ఏం చేస్తాడో, నేను డ్రమ్ము కొట్టకూడదా ఇక్కడ అనుకుని ఈ డ్రమ్ము కొట్టడం మానేసి సినిమాలు కూర్చుంటూ మొదలుపెట్టాడు. చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నేను డ్రమ్ము కొట్టాలనుకున్నాను, ఇక్కడ ఎవరు నన్ను కొట్టనివ్వట్లేదు. అయ్యా అయితే నా టైం అయిపోయింది, ఇక నేను పరిచర్య చేయాలి అనే ఉద్దేశంతో నన్ను కలిశాడు. అయ్యగారు నేను డ్రమ్ము కొట్టడానికి వస్తానయ్యా అన్నాడు. అసలు నీది ఏ ఊరు ఏంట్రా బాబు అంటే, కృష్ణా జిల్లాలో చల్లపల్లి దగ్గరలో ఒక ఊరు. నేను అక్కడి నుంచి వచ్చాను అయ్యగారు. పలానా చోటుకి వెళ్తే వాళ్ళు ఇట్ట చూశారు అయ్యగారు, ఇక్కడ కూడా అట్ట చూసేవాళ్ళు ఉన్నారా అన్నాడు. ఆ రోజుల్లో సంగతి. అట్ట చూసేవాళ్ళు ఎవరు లేరు నాయనా, నేను గుండెల్లో పెట్టుకుంటారు రమ్మన్నాను. స్తోత్రం. కొన్ని రోజులు వచ్చాడు, డ్రమ్ము కొట్టాడు. అప్పుడు ఈ పిల్లలు ఎవరు పుట్టలేదులే, అప్పుడు ఆ సంగతి వేరు. వచ్చాడు, చిన్న పాక కింద ఉంది మందిరం, దానిలో డ్రమ్ము కొట్టేవాడు. కాంగోలు ఏమి లేవు ఆ రోజుల్లో, డ్రమ్ము కొట్టేవాడు. ఎప్పుడైతే డ్రమ్ము కొడుతున్నాడో, పెరుగుతున్నాడో, హైదరాబాద్కి ఆ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ కంపెనీలో పెట్టారు అతను తీసుకెళ్ళి. చూసారా? అంటే ఉద్యోగం పోలేదు, ప్రమోషన్ వచ్చిందే. గట్టి చెప్పండి. చల్లపల్లి నుంచి ఇక్కడ వాలాడు, ఇక్కడి నుంచి హైదరాబాద్లో వాలాడు. ఇక అతడు ఆ రోజుల్లో ఫోన్లు ఏమున్నాయండి, మొహం కనపడితే తప్ప ఫోన్లు ఏమి లేవు ఆ రోజు, నాకు కూడా లేదు. అంతే. నీ పరిచర్యలను నిర్లక్ష్యం చేయొద్దు.
నువ్వు చేసే పరిచర్య నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఇచ్చింది మరలా వెనక్కి తీసుకుంటాడు. షూర్. మీ పక్కన వాళ్ళు చెప్పండి నిజమేనని గట్టిగా. నిజమేనా? నీ టీములో నువ్వు నిలబడి ఉంటే ఆ టీముకు నువ్వు పరిచర్య చేసినట్టు. సంఘములో నువ్వు నిలబడి ఉంటే సంఘానికి నువ్వు పరిచర్య చేసినట్టు. దైవజనుని మాట వింటే దేవుడు నీకు దీవెనలు రిలీజ్ చేసినట్టే. ఆమేన్. నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పరా బాబు అన్నాడు. ఇక అంతేనండి. అక్కడి నుంచి సమూయేలు జీవితంలో ఎదుగుదలే తప్ప ఆగటం లేదు. ఇక ఎలా ఎదిగాడో ఒక్క మాట చదువుదామా? ఈ 3వ అధ్యాయంలో 19-20 వచనాలు. సమూయేలు పెద్దవాడు కాగా ఏమయ్యాడు ఇప్పుడు? పెద్దవాడు. సమూయేలు చిన్నవాడు కాదు, దైవికంగా పెద్దవాడయ్యాడు, శారీరకంగా పెద్దవాడయ్యాడు, స్థాయిలో పెద్దవాడయ్యాడు. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. ఏం తప్పిపోలేదు? మాటలలో ఒక ఏది దైవజనుడు ప్రార్థన ఫలిస్తే అనేకులు సన్నిధికి వస్తారు. ఆమేన్. ఆ వాక్యం వారి జీవితాలను పట్టుకోగలిగితే జీవితాల్లో వారు మారు మనసు పొందుతారు. సమూయేలు పెద్దవాడయ్యాడు, యెహోవా అతనికి తోడుగా ఉన్నందుచేత అతని మాటలలో ఏది ఆ మాట తప్పిపోలేదు. అండర్లైన్ చేసుకోండి. మాటల్లో ఏ మాట చెప్పాడో ఆ మాట నిక్కచ్చిగా జరిగి తీరింది. అంతే. స్తోత్రం. జరిగింది. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకుని బెర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. ఆమేన్. పరిచారకులకు ఫలితాలు దాను మొదలుకుని, బెర్షెబా అంటే చెప్పాలంటే A to Z అనాలి. ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎలా స్థిరపడ్డాడు? ప్రవక్తగా స్థిరపడిన. ఒక ప్రవక్తగా 3 బాధ్యతలు ఎట్ ఏ టైం నిర్వహించిన వ్యక్తి. ప్రవక్తగా అభిషేకించేవాడు రాజుల్ని, అలాగే ప్రవచనాలు పలికేవాడు. రెండో చూస్తే న్యాయాధిపతిగా ఈ ప్రజలకి న్యాయం తీర్చేవాడు. ఆమేన్. మూడోది యాజకుడుగా ఉండేటువంటి వాడు. యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి. 3 in 1. 3 బాధ్యతలు ఒకేసారి నిర్వర్తించాడు. మరి ఇది ఇంప్రూవ్మెంట్ కాదా? ఎక్కడో ఉండేటువంటి వాడు, తల్లి దగ్గర లేదు, తండ్రి దగ్గర లేడు, కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు లేవు, దైవజనును చూస్తా బతుకుతున్నాడు. దేవుని మందిరంలో పరిచర్య చేసిన వాడిని దేవుడు అక్కడే బ్లెస్ చేయటం మొదలుపెట్టాడు. ఆమేన్. దేవుడు నీ బిడ్డలను దీవించబోతున్నాడు. నీ బిడ్డలను, నీ కుమారులు కుమార్తెలు గొప్పవాళ్ళు అవ్వాలంటే, రే నేను ప్రార్థనకి వెళ్తున్నాను, వచ్చేంత వరకు కనుక నువ్వు పుస్తకం మూసావంటే జాగ్రత్త. అది మన మాట. పుస్తకమే మూస్తున్నాడో, టీవీయే పెట్టుకున్నారో, లేకపోతే అది దాన్ని ఏమంటారు, ఫోన్లో ఏం పెడుతున్నాను నాకు తెలియదు, ఏం చేస్తాను నీకెంత తెలుసు, తెలియదు. అదే నీ బిడ్డను పరిచర్యకు అప్పగించు, వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఆమెను చెప్పండి. ఆడపిల్లలు, కొందరు మగపిల్లలు చాలా పరిచర్య చేస్తున్నారు సన్నిధిలో. ఆరాధన అయిపోయి మీ కాళ్ళ దుమ్మంతా ఇక్కడ పడేసి వెళ్తున్నారు. ఏమనుకోబాకండి, నిజమే కదా. కాళ్ళ దుమ్మంతా, రోడ్డు మీద దుమ్మంతా పైకి వస్తుంది. మీరు అటు వెళ్ళంగానే ఇక్కడ చీపుర్లు పట్టుకుని పిల్లలు ఎంత కష్టపడి ఊడుస్తున్నారు కదా. అలా సేవ చేసిన వాళ్ళు, పరిచర్య చేసే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఆమేన్. ఏం తింటున్నావు, ఏం పెడుతున్నావు అని తర్వాత సంగతి. నువ్వు దేవుని కొరకు ఏం ఉపయోగపడుతున్నావు? నీ బిడ్డను తీసుకొచ్చావా? దేవుని మందిరంలో వదిలిపెట్టావా? ఎప్పుడైనా దేవుని మందిరంలో నీ బిడ్డలో పరిచర్య చేయాలని నిర్ణయించావా? అదే వాళ్ళ భవిష్యత్తుకి పునాది అవుద్ది. ఆమేన్. మొదట ఓడిపోయినట్టుగా ఉన్నా సరే తుది విజయం వారిదే అవుద్ది. బాలుడైన సమూయేలు ఆరంభంలో బాధపడే ఉంటాడు, పసిబాలుడు గనక. ఆ తర్వాత దేవుడు తోడై ఉన్నాడు, మనుషుల దయ వచ్చింది, దేవుని దయ వచ్చేసింది. ఒక మనిషి ఎదగాలంటే మనుషుల దయ కావాలి, ఈ రెండు వచ్చినాయి. ఇక దేవుడు ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏలీతో కంటే ప్రత్యేకమైన విషయాలు పంచుకుంది ఎవరితో అంటే సమూయేలుతోనే దేవుడు పంచుకున్నాడు. ఏలీ కుమారులు పాపం చేస్తే ఏలీని గద్దించలా. మరి ఎవరు చెప్పారు ఆ విషయం? సమూయేలుకు చెప్పి తర్వాత వారసుడిగా ఒఫ్ని ఫినెహాసు వారసులు అవ్వాలి, కానీ వారసత్వం తప్పుకున్నారు కనుక ఏలీ తర్వాత వారసుడైంది ఎవరు? సమూయేలే. నీ బిడ్డలను దేవుడు గొప్ప వారసులుగా చేయబోతున్నాడు. పరిచర్యను నిర్లక్ష్యం చేయబాకండి. పురుషుల పరిచారకులు, స్త్రీల పరిచారకులు, నేను ఎందుకు చేయాలనుకుంటే నీ ఫలితాన్ని పోగొట్టుకుంటావు. అది దేవుడిచ్చిన, సంఘం ఇచ్చిన, దైవజనులు ఇచ్చిన బాధ్యతగా నువ్వు పాటించగలిగితే
నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఇక రెండో వ్యక్తి చూడండి, సమూయేలు ఆ రీతిగా ఫలితం పొందాడు. ఇక రెండోది త్వరగా పరిగెత్తుదాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహోకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త ఎండుటకు అబిల్మే హలోవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు నీకు మారుగా ఇశ్రాయేలు మీద నింషీ కుమారుడు యెహూకు పట్టాభిషేకం చెయ్యి. నీకు మారుగా షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. ఆమేన్. షాపాతు కుమారుడైన ఎలీషాకి అభిషేకము చేయుమో. నీ తర్వాత అతడు చదువమ్మా. అరే నీకు మారుగా నీకు మారుగా ప్రవక్త ఎండుటకు నీ తర్వాత నీకు మారుగా ప్రవక్తగా ఉండటానికి ఎలీషాకి అభిషేకము చేయుమో. స్తోత్రం. ఏలియా అతని వంశవృక్షం గురించి పెద్దగా తెలియదు, కానీ తోలుదట్టి ధరించుకునేవాడు, ఒక విచిత్రమైన మనిషి. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని సందులో నిలబడ్డాడు. ఆయన వృద్ధుడైపోయాడు, రాలిపోయే పరిస్థితి ఏర్పడిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరండి అంటే ఎలీషాని ఈ స్థానం అన్నాడు దేవుడు. స్తోత్రం. నెక్స్ట్ ఎవరు? ఎలీషా. ఎలీషా ఎవరు దేవుడా? ఆయన వ్యవసాయకుడు. మీ పక్కన వాళ్ళు అడగండి, ఎలీషా ఎవరు? హలో, వ్యవసాయకుడు, భూస్వామనండి. భూస్వామి. 12 అరకల ఎద్దులతో దున్నుతున్నాడు. భూస్వామి దుక్కి దున్నే దగ్గర ఉన్నాడు, వ్యవసాయం చేసే దగ్గర ఉన్నాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నీ గొంగళి లేక నీ దుప్పట అతని మీద వేయి, తర్వాత అతడు నీకు వారసుడు అవుతాడు అని చెప్పాడు. స్తోత్రం. మనం అనుకుంటాం గర్భవాసాన పుట్టిన రక్తం పంచుకుని వాళ్ళే మన వారసులు అనుకుంటాం. అది శరీర సంబంధంగా పాడి పట్టుకోవటానికి లేక పెట్టి పట్టుకోవడానికి వారసత్వం, అంతే. కానీ నీ కార్యక్రమాలు జరిగించడానికి, నీ తర్వాత నీ స్థానాన్ని భర్తీ చేయటానికి దేవుడు ఎలీషాని ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియా తర్వాత దగ్గరికి వెళ్ళి కింద భాగంలో చూస్తే ఈ 19వ వచనం లేక చివర చూడమ్మా. ఏలియా అతను చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి ఆమేన్ ఏలియాను వెంబడించెను. అతని వెంబట వెళ్ళి ఏలియాను వెంబడించెను. 21వ వచనం చివరి భాగంలో అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఆమేన్. ఉపచారం అంటే ఏంటి? పరిచర్య. ఏంటి ఏలియా దగ్గర ఎలీషా చేసిన పరిచర్య ఏంటని 2వ రాజుల గ్రంథంలోకి వస్తే, ఏలియా భోంచేస్తే ఆ చేతులు కడగటానికి ఎంగిలి చేతుల మీద నీళ్లు పోసి కడిగేవాడు. ఎవరు? గట్టి చెప్పండి. ఇతను ఏమైనా రోడ్ల మీద తిరిగేవాడా? పేదవాడా? ఏమి లేనివాడా అంటే కాదే. ఏం కలిగిన వాడు? భూమి కలిగిన వాడు, భూస్వామి. ఒక కుటుంబం కలిగిన వాడు, ఒక వ్యవస్థను కలిగిన వాడు. ఇలాంటి వాడు అన్నిటిని అక్కడ వదిలిపెట్టేసి వచ్చి ఎలీషాను వెంబడిస్తూ దైవజనుడికి పరిచర్య చేస్తున్నాడు, పరిచారకుడుగా. స్తోత్రం. అందుకనే విడవకుండా ఉన్నాడు. వీళ్ళు చెప్పాడు, మీ గురువుగారు వెళ్ళిపోతున్నారు రా బాబు అంటే చివరికి అడిగాడు, అయ్యా నీ దగ్గర ఉన్న ఆత్మపాళ్ళు నాకు ఇవ్వమని అడుగుతాడు ఈ శిష్యుడు. అది సాధ్యం కాదే అంటూ ఆఖరిగా ఈ శిష్యుడు మాట కాదనలేక, నేను నీ దగ్గర నుంచి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆ దుప్పటి కింద పడిన నీళ్ళలా అది నువ్వు చూస్తే నీకు కలుగుద్ది అన్నాడు. అంతే. ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. అతని మీద ఉన్నటువంటి ఆ గొంగళి దుప్పటై కింద పడింది. అంతే, దాన్ని పట్టుకున్నాడు. ఇక ఎలీషా చరిత్ర మారిపోయింది. స్తోత్రం. ఉప్పు నీరు మంచినీరు అయిపోయింది, విషాహారం మంచి ఆహారం అయిపోయింది. సచిన వాళ్ళు బతికారో, ఆయన నోట ఉంటే మాట వస్తే చాలు. ఆఖరికి చెప్పాలంటే ఈయన చనిపోయిన తర్వాత ఆ బాడీని తీసుకెళ్ళి సమాధిలో పెడితే అంతకుముందు చచ్చిపోయినోడు బతికి బయటకు వచ్చాడు. నిజమేనా? అంతకుముందు చనిపోయి సమాధి చేయబడిన వ్యక్తి కూడా బతికి బయటకు వచ్చాడు. కారణం ఏంటి? పరిచారకులకు దేవుడు భవిష్యత్తునిస్తాడో, దేవుడిని నీ సంఘంలో పరిచారకులుగా నియమించాడు. దాన్ని ఏమిటి అని చూడొద్దు, నీకు ఫలితాలు రాబోతున్నాయి.
ఈరోజు నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉన్నారు, నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే ఏదో ఎక్కడో నువ్వు చేస్తున్న ఈ పరిచర్యే ఇదే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది. నేను ఏదైనా మాట చెప్తే దాన్ని తీసేబాకండి, దేవుని మాట తీసేసినట్టే అంతే. నువ్వు పలానా టయానికి రావాలి అట్టా చెప్తారులే, వెళ్దాంలే, రెండోసారి మళ్ళీ చెప్పను. 2-3 సార్లు తర్వాత చెప్పిన దాఖలు ఎవరికైనా ఉంటే చెప్పండి. 4 సార్లు ఫోన్ చేస్తా, లేదులే 6 సార్లు బైబిల్లో ఉంది కాబట్టి 6 సార్లు చేస్తా. ఈ 6 సార్లు కూడా వాళ్ళు ఫోన్ ఎత్తలేదనుకోండి, ఫోన్ పక్కన పెట్టేస్తా. దేవా ఈ ఫోన్ ఎత్తట్లేదు, ఇంకో ఎత్తే ఫోన్ చూడమంట, ఆయనే చూసుకుంటాడు. ఎక్స్చేంజ్ ఆయన దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? ఆయన చూసుకుంటాడు. కానీ వారికి వచ్చే బహుమతి మాత్రం ఫలితాలు పోగొట్టుకుంటారు. నేనే దొరికేనా అనుకోవద్దు. దేవుడు నీకు ఆ స్థాయి ఇచ్చాడు. దేవుడు నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. ఏలియా దగ్గర సమూయేలు చేశాడు, పరిచర్యకి ఫలితాలు వచ్చినాయి. ఏలియా దగ్గర గట్టిగా ఎలీషా చేశాడు, గొప్పవాడయ్యాడు. 12 కార్యాలు చేశాడు, 10 అద్భుతాలు చేశాడు ఎలీషా. ఏలియా కంటే ఎలీషా అధికమైనటువంటి క్రియలు చేశాడు. అద్భుతాలు చేశాడు, కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని బతికించాడు. పనికిరాని నీటిని తాగునీరుగా చేశాడు. సారవం లేనటువంటి భూమిని సారవంతమైన భూమిగా మార్చాడు. ఈ రీతిగా ఎన్నో 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 కార్యాలు జరిగించాడు. కారణం ఏంటండి అంటే పరిచారకుల పక్షాన దేవుని కృప ఉంది. నీ భర్త పరిచర్య చేస్తున్నాడా? నీ భర్తను ప్రోత్సహించు. నీ భార్య పరిచర్య చేస్తుందా? నీ భార్యను ప్రోత్సహించు. ఇల్లు ఒడవలేదా? నేను ఊడుస్తాను, ఇల్లు ముందు పరిచర్యకి వెళ్ళని చెప్పండి. అలాంటి భర్తలు కావాలి, అలాంటి భార్యలు కావాలి. ఏంటి ఈరోజు మీటింగ్ ఉందిగా, ఈరోజు ఏదో కార్యక్రమం ఉంది కదా, ఏంటి రాత్రి పడుకున్నావు, పొద్దున 7 అయినా లెగట్లేదు ఏంటని లేపే భార్యలు కావాలి. పిల్లలను లేపాలి. ఈరోజు శనివారం కదా, తెల్లవారుజామున గట్టిగా ప్రార్థన ఉందిగా, రారేటి లెగవేంటని పిల్లలను లేపాలి. నీ పిల్లలు దేవునికి అంకితం కావాలి. వాళ్ళు లెగలేండి. ఎందుకని రాత్రి 1 గంట దాకా చూస్తానే ఉన్నాడు. ఎవరిని? ఫోను. భలే చెప్పారుగా. అందుకని నిద్ర లేదు అబ్బాయికి. వాడిని ఉద్యోగం చేసి నీ చేతులు ఏమైనా డబ్బులు పెట్టాడా? ఏమి లేదే. నువ్వు ఇచ్చినవి తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నాడు. దేంట్లో? ఫాస్ట్ ఫుడ్ అనండి. బారుగా ఉంటాయి. ఏంటి ఇటు తింటే ఏలాడుతూ ఉంటాయి. ఏంటి అమ్మా? అవి తింటమే సరిపోయింది. ఇంకెక్కడ? నీ బిడ్డలను ఎప్పుడైనా దేవునికి అంకితం చేశావా? పరిచారకులుగా నీ బిడ్డలు కనపడితే పరలోకంలో వాళ్ళ స్థానమే వేరుగా ఉంటుంది, భూలోకంలో వాళ్ళ స్థాయి పెరుగుద్ది. అందుకనే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను గనక మీరు నిర్లక్ష్యం చేయొద్దు. స్తోత్రం. మన ప్రాణం మనలో ఉన్నంతకాలం, నువ్వు బ్రతికినంతకాలం, జీవించినంతకాలం, తర్వాత ఏమీ చేయలేవిక. ఉన్నంతకాలం దేవుని కొరకు పరిచర్య చేయండి. మీ పరిచర్య ఫలితాలు నీ తర్వాత నీ వారసత్వానికి రాబోతున్నాయి. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. అందరూ చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, అందరూ కళ్ళు మూయండి. చేశానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా. ఆమేన్. అందరూ కళ్ళు మూసి దేవుని సన్నిధిలో, పిల్లలు పెద్దలందరూ కూడా, పైన వాళ్ళందరూ కళ్ళు మూయండి. ప్రియులారా, ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. అందరూ కళ్ళు మూసి దేవుని సన్నిధిలో, ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుడే మనతో మాట్లాడారు. దేవాలయం అపవిత్రపరచబడింది. నిషిద్ధమైన వస్తువు సామాగ్రి అంతా దేవాలయంలో నిండిపోయింది. దేవాలయాన్ని పరిశుద్ధపరచడానికి ఆ దీపం వెలగకుండా ఆర్పేశారు. మరలా దీపం వెలిగించబడటానికి పరిచారక వర్గాన్ని ఏర్పాటు చేశాడు రాజు. మిమ్మల్ని పరిచారకులుగా ఏర్పాటు చేసుకున్న గనక మీరు అశ్రద్ధ చేయొద్దు. ధూపం వేయండి,
మీ సేవ చేయండి. దేవుడు నిన్ను పరిచారకుడిగా ఏర్పాటు చేశాడు. నీ స్థాయి గొప్పది బిడ్డ, నిర్లక్ష్యం చేయబాక. దానివల్లే నీ ఉద్యోగ అవసరాలు తీర్చబడతాయి, నీ కుటుంబ అవసరాలు తీర్చబడతాయి, విద్యాబుద్ధుల్లో బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు. నేను ఎందుకు చెయ్యాలనుకోవద్దు, ప్రభువు కొరకు చేయండి. దైవజనుల మాటకు లోబడదాం, అప్పుడే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఎలా ఉందో మన స్థాయి? పనులో బాధ్యత గలవారు, పరిచర్యలో బాధ్యత గలవారు కావాలి. నువ్వు దేవుని మందిరంలో పనిచేసే వారిలో ఉండాలి, దేవుని పని చేసే వారిలో ఉండాలి. అప్పుడు దేవుడు నీ పని చేస్తారు. ఒక్కళ్ళనిచ్చింది, ఒక్కడు పరిచర్య చేశాడు, దేవుడు 5గురిని మళ్ళా కుటుంబానికి అందించాడు. అవకాశం లేనప్పుడు, కనిపెట్టినప్పుడు ఒక్కడినిచ్చితే, ఆ ఒక్కడిని ఇచ్చేసిన తర్వాత దేవుడు ఇంకా అవకాశం కొరకు ద్వారాలు తీశాడు. నీ కుటుంబం అలాగూ దీవించబడబోతుంది. నీ బిడ్డలను దేవుడు అలాగూ ఎత్తబోతున్నాడు పైకి. పరిచర్యను నిర్లక్ష్యం చేయబాకండి. ప్రార్థన చేద్దాం.